దేవుడు మనం ఎన్ని రకాలుగా మనం కాపాడుతున్నాం. రాత్రిలో మనం పడుకు నిద్రపోతాం, అయితే దేవుడు పడుకోడు. ఆయన దివారాత్రులు కంటికి పురుగు రాకుండా మనం కాపాడుతుంటాడు. అందుకే కృతజ్ఞత చెప్పాలా, ఎల్లప్పుడూ దేవుడికి చెప్పాలంట, స్థుతి చెల్లించాలా. మనం చదివిన కీర్తన భాగంలో కూడా రాయబడుతుంది. 66వ కీర్తనలో ఆయన ఎప్పుడు సంగతించాలా, ఎప్పుడు స్థుతించాలా. టీవీ సీరియల్ చూస్తే ఏమైనా వస్తుందా? సినిమా చూస్తే 2 గంటలు 3 గంటలు చూస్తే ఏమైనా వస్తుందా? నేను ఛాలెంజ్ ఏం చెప్తా, నువ్వు 2 గంటలు లేదా 3 గంటలే సినిమా చూస్తే ఆ టైము 3 గంటలు ఒక్క వారం కంటిన్యూగా దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేయి, పాటలు పాడు, ఆరాధించు. నీ జీవితం ఎంతగా మార్పు చెందుతుందో నువ్వు కళ్ళారా చూస్తావు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవకుని పిలుస్తున్న సేవకులు కానీ, అందులో దేవుని కొరకు శిక్షణ పొందినటువంటి పిల్లలు, చండి పిల్లలు కాదు, చిన్న పిల్లలు కాదు, వాళ్ళు కూడా దాంట్లో కూడా కొంతమంది దేవుని శ్రద్ధ భక్తులతో చాలా మంది పిల్లలు ఉంటున్నారు. కొంతమంది ఏదో వాళ్ళ బలహీనతో ఏదో దాన్ని బట్టి వాళ్ళ సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోతారు. అలాగా మనం కూడా దానికి అడిక్ట్ అయ్యడము అది పద్ధతి కాదు. కాలాన్ని చూస్తున్నారు, దినాలు చూస్తున్నారు. ఏం దినాలంట? కడవరి దినాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని కూడా వృధా పరచకూడదు. సమయాన్ని వృధా పరచడానికి గత కాలమే సరిపోయింది. ఇప్పుడు సమయాన్ని పోనీయద్దు. నేను చెప్తున్నాను సేవకుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ మేలు కోరుతున్నాను. నీకు వస్తే నిద్రపో, నీ అవసరం తీర్చుకో. అంతేగాని సమయం ఉంది కదా అని చెప్పి ఊరికే టీవీ సీరియల్ పెట్టుకొని ఫోన్ మీద అది యూట్యూబ్ లో దాంట్లో దీంట్లో స్టేటస్ లో ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది కామెంట్స్ పెట్టారు, ఇవి చూసుకోవడానికి వాళ్ళు దేవుడు మనల్ని అన్యాయంగా సృష్టించింది. హల్లెలూయా. ఈ సృష్టిలోనే ప్రత్యేకమైన సృష్టి మనం. ఆమె మంచి కొండల కన్నా, వెండి బంగారాల కన్నా, వజ్ర వైడూర్యాల కన్నా అతనుగా దేవుడు మన అందంగా ఆయన డిజైన్ చేశాడు. హల్లెలూయా. అవునా? దీన్ని బట్టి ఎంత కృతజ్ఞత చెప్పాలో ప్రియమైన దేవుడు కదా. దేవుడికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. దేవుడు కృతజ్ఞత కోరతాడా? దేవుడు కోరడు. దేవుడు మన దగ్గర ఏమి ఎదురు చూడడు, మనమే చెల్లించుకోవాలి. హల్లెలూయా. ఒక స్త్రీ వచ్చి యేసయ్య పాదాల దగ్గర నిలబడుకుని మన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఒక వ్యక్తి యొక్క కాలు కడగాలంటే కనీసము 1 చెంబు నీళ్ళు కావాలి. అంటే 1 లీటర్ నీళ్లు కాలు కడగడానికి కావాలి. ప్రతి సంవత్సరము పాదాలు కడిగే కార్యక్రమము సంఘంలో చేస్తాం. అప్పుడు చూస్తే 1 చెంబు నీళ్ళు సరిపోవు పాదాలు కడపడానికి. అయితే ఆ స్త్రీ తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగి చాలా ఆ దినాల్లోనే చాలా విలువైన అత్తరులు యేసయ్య పాదాలు చూసి ఏం చేసింది? ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను చూసింది. అంత విస్తారంగా ప్రేమించింది. అందుకే ఆమె విస్తారమైన పాపం లేకపోయినాక క్షమించబడ్డాయి. పాపం అంటే ఏదో ఒకటి చేసినా పాపమే, కానీ ఆమె విస్తారమైన పాపాలు ఉన్నాయి. అంటే కుట్రలుగా ఉన్నాయి పాపం. అందుకే ఆమె విస్తారమైన పాపము చెల్లించబడి దేవుడు అంటాడు, యేసు ప్రభు సమాధానం గలదనోయి నీ పాపములు చెల్లించబడ్డాయి, నువ్వు నీతిమంతురాలు అయినావు, నీవు నిర్దోషివి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు రాబోతున్నది
క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడాల్సిన రోజు ప్రతి ఒక్కరికి ఉంటా ఉంటది. అప్పుడు కంటికి కట్టినట్టుగా దేవుడు నీవు చేసే ప్రతి క్రియ కార్యాలను ఆయన చూపెట్టి తీర్పు తీరుస్తాడు. లోకంలో ఉన్నటువంటి అన్య ప్రజలు అంటే యేసుక్రీస్తుని ఎరగని ప్రజలకు ఒకంతే శిక్ష కానీ, దేవుని నమ్మి వేషధారులుగా జీవిస్తూ అది ఒక స్టోరీ ఉంచుకోండి. చర్చికి వస్తే కుందేలు పిల్ల, బయటికి పోతే బందీ పిల్ల. అట్లాంటి ఒక వేషధారణ కలిగినటువంటి వారికి రెండంతులుగా శిక్ష. వాళ్ళంట ఎట్లా చేస్తారంటే ఏసా కాలు చేతులు కట్టేసి కటిక చీకటి లోయలో పడేశారు. విలోము అక్కడ నిలబడడానికి కూడా దేవుడు అక్కడ స్థలము ఉండదు, పోతనే ఉండాల్సిందే. కాబట్టి ప్రియమైన ఏంటి కదా, ఇవన్నీ వింటుంటే భయం అవుతుంది. కానీ బయటకు పోయేసరికి ఆ భయాన్ని మానుకొని ఇష్టంగా నడుస్తున్నారు. మీరు చెప్పండి, నేను కూడా మీతో పాటు సీరియల్ కానీ సినిమాలు కానీ సినిమా థియేటర్ కూడా వచ్చి నేను కూర్చుంటాను. తాగేవాడు, గంబాలు తినేవాడు, స్మోకింగ్ తాగేవాడు, దాని నుంచి ఏదైనా నీకు తృప్తి ఉన్నదా? స్మోకింగ్ తాగేవాడు, సిగరెట్ తాగేవాడు తాగిన తర్వాత మరలా తాగాలనిపిస్తుంది, మరలా తాగాలి. ఇది బాగా అది బాగా కంపెనీ మనం తెచ్చుకుంటా, ఆ షేర్ మ్యాన్ తెచ్చుకుంటా తాగుతూనే ఉంటాం కదా, తృప్తి ఉండదు. ఎంత వేసుకున్న తర్వాత తృప్తి లేదు. ఒక ప్లేట్ అన్నం చేసుకొని తిని ఒక గుంపుడు నీళ్ళు తాగినామంటే తృప్తి అవుతుంది. అమ్మా ఈ పూటకి కడుపు నిండిపోయిందిరా అనిపిస్తుంది కదా. హల్లెలూయా. అయితే ప్రభు సన్నిధానంలో ప్రభులో ఆనందించడం అనేది నేర్చుకుంటే మీ జీవితంలో నిజంగా ప్రేమ దేవుడిరా. దేవుడు వాక్యము, దేవుని ఒక మాట అది తప్పిపోయేది కాదు, అది అబద్ధం కాదు, ఊటకం కాదు, ఇది నిశ్చయం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేశంలోనే నువ్వు ఉన్నత స్థితిలో ఉంటావు. ఆమె నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు గుడ్ న్యూస్, ఇంటికి వచ్చేటప్పుడు గుడ్ న్యూస్. హల్లెలూయా. అపాయం ఎదుగు రాదు, ఏ తెగులు ఈ గుడారం సమీపించదు. మాట అబద్ధం కాదు. రాయికి నీ కాళ్ళు నీ పాదము తగలకుండా తన దూతలలో దేవుడు పెట్టినది నిజము, కాపాడతాడు ఆయన. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుడు కదా, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క పాలన, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. దానిని అర్థం చేసుకోకుండా కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నాం. కాబట్టి కృతజ్ఞత లేని వారి ప్రార్థన దేవునికి ఏమైతుందంట, ఏయంగా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ దినాల్లో ఉండాలి. ఆమె చెప్పండి, ప్రభు రాకడ సమీపంలో ఉన్నది. ఎంతమంది అవుతున్నారు? ఆమె హల్లెలూయా. ప్రభు రాకడ ఎంతబడాలని ఉన్నారా, విడవబడాలని ఉన్నారా? రెండే డిసైడ్ చేసుకోవాలి. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలోనే మన యొక్క తీర్మానము. ఈ ఆదివారం కాదు మన క్రమశిక్షణ, ఆదివారం కాదు, ప్రతిరోజు ఉండాలి. మీ ఇంట్లో వ్యక్తిగతంగా కుటుంబంగా రాకపోయినా కనీసం వ్యక్తిగతంగా అనేది ఉంది కదా, దాని వరకు పాటుపడు. అందుకే వాక్యం రాయబడ్డది, నీ కిరీటము అపహరింపకుంటున్నట్టుగా నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అంటున్నాడు అన్నమాట వాక్యం. ఏమంటే చెప్పండి, ప్రతి ఒక్కరికి దేవుడు వేశాడు, పక్షపాతం లేనటువంటి వాడు ప్రతి ఒక్కరికి కిరీటం పెట్టాడు. ఏం పెట్టాడంట? కిరీటం. ఆ కిరీటము ఇంకొకరు తీసుకోకపోకుండా, అపహరించకుండా, దొంగలించకుండా, నీవు దాన్ని కోల్పోయినట్లుగా నిన్ను నువ్వు అప్పగించుకోకుండా జాగ్రత్త పడు. దాన్ని గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉన్నావో దానిని గట్టిగా పట్టుకో, వదలొద్దు. ఎట్లా పట్టుకోవాలంట? కుటుంబ పట్టుతో పట్టుకోవాలి.
పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేసే తిరుగుతాడు. యెహోషువ ప్రార్థన చేస్తాడు. వింటున్నారా? యెహోషువ ఏం చేశాడంట? ప్రార్థన చేస్తాడు. యెహోషువ ప్రార్థన చేస్తే ఎటువంటి ప్రార్థన అది? విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. మా పక్షంగా ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు, ఆయన మా మొర్ర ఆలకిస్తాడు అని నమ్మకంతో ప్రార్థన చేస్తాడు. చాలా మంది ప్రార్థన చేస్తారు, నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తారు. ఒకరంట మీటింగ్కి వెళ్తున్నారు. ఫస్ట్ రోజు వర్షం వచ్చేసింది, రెండో రోజు కూడా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ సేవకుడు ఆ మీటింగ్ లో ముఖ్య ప్రసంగికి చెప్పాడంట, రేపు వచ్చేటప్పుడు మీరేం చేయండి, ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా అంటే సుమారుగా చాలా మంది ఆ మీటింగ్ కొరకు ఆ క్లైమేట్ వాతావరణం కొరకు ప్రార్థన చేస్తారంట. చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ వచ్చేటప్పుడు ఏం చూడంట, చాలా గొడుగు పట్టుకొస్తున్నారు. ఏం పట్టుకొస్తున్నారు అంటే వాళ్ళు చేసిన ప్రార్థన అది ఎటువంటి ప్రార్థన అది? ఒకవేళ వస్తుందేమో వర్షం అని గొడుగు తెచ్చున్నారు. అర్థం చేసుకున్నారా? అదే అటువంటి ప్రార్థన విశ్వాసంతో ప్రార్థన కలిగి ఉండాలి. ఇంకొక సంఘటన, దేశమంతా కర్ఫ్యూ విధించినారంట, బయటికి ఎవరు కూడా పోవడానికి లేదు. అయితే కిటికీలు కూడా క్లోజ్ చేసినారు, తలుపులు క్లోజ్ చేసినారు. అటువంటి సమయంలో ఒక బాలుడు ఏం చేశాడంటే కిటికీ తెరిచాడంట. ఏం చేశాడు? కిటికీ తెరిచి ఇచ్చినాడు. అయితే ఆ కమిటీలో అక్కడ విధించబడినటువంటి అధికారి వచ్చి ఆయన వచ్చి ఏమన్నాడంటే, బాబు అందరూ కిటికీలు వేసుకుని తలుపులు వేసుకుని తాము భద్రపరుచుకుంటా ఉంటే నువ్వేందుకు కిటికీ తీస్తావంటే, మా అమ్మమ్మ చెప్పేది ఏమని, దేవుడు కాకోలం ద్వారా ఆహారము ఏలియాకు పంపించినట్లుగా మాకు పంపిస్తాడు. హల్లెలూయా. కర్ఫ్యూ భయంకరంగా ఉన్నది. 3 రోజుల నుంచి వాళ్ళకి ఏం లేదంట, తిండి లేదు. అప్పుడేం జరిగింది తెలిసిన, దేవుడు ఆ అధికారితో మాట్లాడితే ఆ అధికారి వెళ్ళి ఒక షాప్ తెరిచి అక్కడ వాళ్ళకి కావాల్సినంత రేషన్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే అట్లా ఉండాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో ప్రార్థన ఎట్లా చేస్తారంటే ప్రియమైన అది ఈ పై కప్పు కూడా దాటిపోయినటువంటి ప్రార్థన. వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుడా, చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 'సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయక యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి. సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన దూరంగా ఉండుడి. ఆమేన్. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు
నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు ఎడతెగక ప్రార్థన చేయగలుగుతున్నా చిన్న మాట పైన అది వదిలేసాము. సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయదు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థించుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తమైన ప్రార్థనలు మనం చేయాలి. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా కాదు. ఏదో కొంతసేపు సమయము గడపాల కదా సేవలు చేస్తానని కాదు. ఏం చెప్పాలంట? దేవుని చిత్త ప్రకారంగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. దేవుని చిత్తం ఏంటంట చెప్పండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇలాగూ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానే ఉన్నాం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేని కొరకు కృతజ్ఞతలు చెల్లించాలా? చూడండి, ఎవరన్నా గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారు. మా ఎండవేళ నాకు వస్తుంటాము ఎండాకాలంలో, లేకపోతే మనకి దాహం అయినప్పుడు ఎవరో గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఏం చేస్తాం మనము? మీరు చెప్పండి. నేను చెప్పరా? నేనైతే చెప్తాను. నా బిడ్డకు కూడా నేర్పిస్తాను. ఏమంటారంటే థ్యాంక్ యూ అంటారు. ఏమంటాము? థ్యాంక్స్ అనకూడదు, చెప్పింది ఒకటే కాబట్టి థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్స్ అంటే నువ్వు అనేకం చెప్తుంటే థ్యాంక్స్ అని చెప్పాలి. బహువచనము ఏకవచనం అనేది ఉంటుంది. కాబట్టి మనం చెప్పింది థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళు వెల్కమ్ అంటారు, లేకపోతే నో మెన్షన్ అంటారు. నా బిడ్డ అదే అంటారు. అమ్మ కోడలు తీసుకురామంటే తెచ్చిస్తారు. థ్యాంక్ యూ బిడ్డ అంటే వెల్కమ్ అంటారు. చిన్నప్పటి నుంచే మా పాపం నేర్పిస్తున్నాం. అయినా ఆమెలో కొంత అల్లరి ఉంటుంది. అది ప్రతి ఒక్క వ్యక్తిలో ఆ పుట్టుకల్లో వచ్చింటుంది. అయితే దానిని ఎందుకు చూడకూడదు? మనం నేర్పించింది నేర్చుకుంటుందా లేదా? ఆమె ఆయా సందర్భంలో దానిని ప్రవేశపెడుతుందా లేదా అని మనకి కావచ్చు. హల్లెలూయా. స్కూల్ వెళ్ళగానే డిగ్రీలు చదవడానికి రాదు. ఫస్ట్ ఆ తర్వాత ఆ తర్వాత ఈ అక్షరాలు అన్ని అయిన తర్వాత ఏమంటారు? పదాలకు వెళ్తారు. అక్షరాలు అయిపోయినాక పదాలకు పోతారు. రెండు అక్షరాలు కలిసి అమ్మ, ఆవు ఇట్లా స్కూల్కి పోతున్నాం, ఇది చదువు పెట్టు అని చెప్పి పెద్ద బుక్ మొదలు పెడితే వాళ్ళు చదువులేదు. అలాగా మన జీవితంలో కూడా ఉంటుంది. ఆమె పిల్లలకి నేర్పించే విషయంలో ఇది ఇంటే దరిద్రాన్ని అని శపించేది నోటితో అక్కడ చేయకూడదు. వాళ్ళకి ఏదో కొంచెం మార్పు వచ్చింది కదా, దాన్ని బట్టి కృతజ్ఞత చెప్పాలి. దేవానికి స్తోత్రములైనా, వందనాలయ్యా, గాలికి తిరిగిన పిల్లలు నేడు నీ సన్నిధానంలో కూర్చున్నారు, దీన్ని బట్టి నీకు స్తోత్రం అని మనసారా అంటే నీకు కావాలని స్తోత్రం చెప్తుంటే కావాలని ఏడవడం కాదు. నువ్వు ఆ సందర్భాన్ని బట్టి దేవుడు చేసిన మేలు తలచుకుంటేనే వచ్చేస్తారు. ఆ నీళ్లు, ఆ కన్నీళ్లు వస్తాయి. ఎందుకు వస్తాయి? హల్లెలూయా. నేను ఒక రోజు ఇంద్రనగర్ ఆ ప్రాంతంలో బైక్ వేసి వస్తున్నాను. కుక్కలు కొట్లాడుకుంటూ ఒక కుక్క నాకు అడ్డం వచ్చేసింది. అది అడ్డం వస్తుందని నేను అనుకోలేదు. సడన్ గా అడ్డం వచ్చేసింది. వచ్చి నా బైక్ ముందు హ్యాండిల్కి ఆ గేర్ లివర్ కడిగి ఇరుక్కుపోయి స్పాట్ ప్రీమియం ఏంటి కదా, ఫ్రంట్ బ్రేక్ వేసి ఎట్లా స్పీడ్ అయి పడిపోతారో స్పీడ్ అయి పడ్డాను. బైక్ అక్కడ పక్కన పడేసేసిన, పక్కన పడుతున్నా. నాకేమి దెబ్బ తగ్గలేదు. చీమ కొరికినంత కూడా దెబ్బ తగ్గలేదు. అది సాక్షి చెప్పిన కన్నంలో సాక్షి చెప్పాను కదా అని చెప్పి ఇంకోసారి కూడా చైతన్యం నిన్నటి రోజున
రాయల్ బస్ స్టాండ్ అట్లా బెంగళూరు రోడ్డుకి వెళ్తున్నప్పుడు ఇద్దరు ఆడలు రోడ్డు పాస్ అవుతున్నారు. 1 వే ట్రాఫిక్ ఉంది, 1 వే ఉంది. అక్కడి నుంచి ఎవరో తాగుబోతాడు బైక్ వేసుకుని బాగానే వచ్చినాడు. తాగినోడైనా తాగుబోతాడైనా బాగానే నడిపించుకుని వచ్చినాడు. వీళ్ళిద్దరు ఆడలు మాట్లాడుకుంటూ వాళ్ళ కొండ వస్తువు చూసుకుంటా రోడ్డు తాగుతున్నారు. ఆయన వచ్చి సడన్ గా వాళ్ళు గుద్దినాడు. వాళ్ళు గుద్ది నా పక్కన స్పీడ్ అయి పడ్డారు. నేను కూడా ఆయన బండికి తగిలించేసి అదే ఏం జరిగింది, నాకు రక్తం వచ్చింది. రక్తం వచ్చింది. ఆయన ఏం చేసేదంటే వచ్చి సారీ సార్ అని, ఏం సారీ అమ్మా, నీ సారీ సారీ ఉందా, నా కాదు రక్తం వస్తుంది, నా గాయం దెబ్బ తగలేదు. ఆయన ఆర్డర్ కొట్టాడు. ఆర్డర్ కొట్టాడు ఆర్డర్ ఉందో లేదో ఆర్డర్ కొట్టేంత వరకు కాపుతుంటావా, నువ్వు అదే చూసుకోవాలి కదమ్మా అని చెప్తే సారీ సార్ సారీ సార్. ఎన్నిసార్లు చెప్తే లాభం, నాకైతే రక్తం వచ్చేసింది, గాయమైంది. హల్లెలూయా. అమ్మా పోయిన వారం సాక్షి చెప్పాడు, ఈ వారం మళ్ళా నాకు చైతన్య గారు పెట్టాడా సాక్షి పెట్టినా చెప్పు అనుకోకూడదు. హల్లెలూయా. దేవుడి నామం మహిమ కొరకు సాక్ష్యము చెప్తూనే ఉండాలి. దశమ భాగం ఒకసారి ఇస్తాం. ఆ నెలలోనే మనకి ఆర్థిక ఇబ్బందులు చాలా విపరీతంగా పడతాయి. ఇస్తావా, నీ కథ చెప్తాను చెప్పి సైతాన్ అడ్డుపడుతుంది. ఇక్కడ సైతానికి మనకి సంబంధం లేదు, దేవుడికి మనకి సంబంధం ఇచ్చే విషయంలో. దేవుడు అన్నాడు, ఈవిడి మీకు ఇవ్వబడుతుంది, మీరు దశమ భాగం ఇచ్చి నన్ను పరీక్షించాడని దేవుడు చెప్తున్నాడు. సైతాన్ చెప్పాడా? సైతాన్ చెప్పలేదు. సైతాన్ ఏమంటాడంటే, నీవు నా కాళ్ళకు మొక్కితే హల్లెలూయా ఇవన్నీ నీకు ఇస్తాను. యేసయ్య ఎప్పుడు కూడా మన కళలో కూడా నాకు సాగిల పడండి భక్తులారా అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడాడు ఏమన్నాడంటే, కాళ్ళ మీద పడాలనుకుంటే తండ్రి దేవుడికి తప్ప ఎవరికి సాగిల పడకూడదు అని ఆయన చెప్పడమే చెప్పినాడు. కానీ పడండి, నాకు నమస్కారం పెట్టండి, శరీరం కొట్టండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుడు సాతానుడు మనల్ని బలవంతంగా వంచిస్తాడు. దేవుడు వంచాడు, మనకు స్వతంత్రత ఇస్తాడు. ఆమె చెప్పండి, ఈ జీవితాన్ని నీకే అప్పగించాడు. దేవుని కంట్రోల్లో ఉంటే ఏం జరిగిందో చెప్పండి. పాత నిబంధన కాలంలో దేవుని కంట్రోల్లో ఆ ప్రజలు ఉన్నారు. మనకి క్రీస్తు యేసు ద్వారా స్వాతంత్రం దొరికింది. ఆమె చెప్పండి, నీ మనస్సాక్షిని బట్టి దేవుణ్ణి సమీపించి ఆయన ఆరాధించి ఆయన కృతజ్ఞత చెల్లించి ఎడతెగక ప్రార్థన చేయడం అనేది నీకు ఇచ్చింది. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఇది తింటే తప్పు, తింటే ఏం చేయాలని రాళ్ళతో కొట్టి చంపాలా అది దేవుని కట్టడలో దేవుని కంట్రోల్లో ఆ ప్రజలు వచ్చినారు. అయితే మనకు అటువంటిది లేదు, కట్టుదిట్టాలు లేదు. అట్టని చెప్పి మన ఇష్టంగా తీర్చడానికి కాదు. హల్లెలూయా. మనం వాళ్ళకంటే ఎక్కువగా శిక్షణ క్రమశిక్షణ కలిగి ఉండాలా. పెద్దల కడ లేవడం అది నీ ఆరోగ్యానికి కూడా మంచిదే. చూడాలా ప్రేమ చేయబెట్టాలా, ఎర్లీగా పడుకోవాలా, ఎర్లీగా లేవాలా. లేచి కూర్చోకూడదు, ఏదో ఒక పని చేస్తా. ఇంట్లో మీ ఇంటికి వస్తే ఎన్ని పనులు నేను చూపించాలి చెప్పండి. మీరు ప్రతిరోజు పని చేసుకుంటా ఉంటారు. అదే ఇంట్లోనే మీ తాజ్మహల్లోనే మీరు అన్ని పని చేసుకుంటా ఉంటారు. కానీ నేను వచ్చి ఎన్ని పనులు మీకు చూపెట్టాలా కదా. అన్ని పనులు పెట్టుకుని ఫోన్ ద్వారా తర్వాత ఇంకేం చేస్తాము. ఓ సాటి చెప్పడానికి కాదు, వాళ్ళు చెప్పలేము. మనం నిత్య జీవన విధానాన్ని కూర్చొని పరిశీలించి చూస్తే అంత క్లియర్ కట్గా కంటి కనపడే కనబడుతుంది. అందుకే వాక్యం చెప్తుంది ఏమంట, ఎల్లప్పుడూ ఏం చేయాలంటే మనము సంతోషంగా ఉండాలా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పిన ఒక పక్క రక్తం రాస్తుంది, గాయమైంది, బాగా నొప్పి ఉంది, ఇప్పటికీ నొప్పి అయింది.
రాత్రి ప్రార్థన చేసుకోవడానికి మోకాలు కూడా ఎలాంటి రాలేదు. అంత నొప్పి ఉన్నా కూడా దేవునికి స్తోత్రం చెప్తున్నా. దేవా నీకు స్తోత్రం. ఒకరోజు చీమ పుట్ట కూడా నన్ను కాపాడాలని సాక్షి చెప్తే ఎప్పుడు చీమ కాదు, నాకు రక్తం వచ్చింది అయినా నన్ను కాపాడాను నేను. హల్లెలూయా. యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళు చిన్న చిన్న యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకి చర్చికి విండోస్ ని చేసినటువంటి వెల్డింగ్ షాప్, ఆయన పేరు జోసెఫ్, మీకు తెలిసి ఉంటుంది. ఆయన ప్రతి ఆదివారము ఎక్కడికి అమెరికాకి వెళ్ళి అక్కడ చర్చి ఆరాధన చేసి వచ్చేవాడు అన్నమాట. ఎక్కడి నుంచి ఇందిరానగర్ నుంచి విఆర్ విద్యాలయ స్కూల్ పోతాడు కదా, ఆ క్లాస్ నుంచి సుమారు అంటే ఇది కుమారస్వామి టెంపుల్ ఉంది కదా, ఆడ బస్ స్టాప్, ఆడ బస్ ఎక్కాలి. అక్కడి వరకు నడుచుకుంటా పోవాలి. ప్రతి వారు నడుచుకుంటూ పోయేవాళ్ళు. ఆ వారు ఏమైందేమో ఎవరో ఒక యవ్వన పాప నేను వదిలిపెడతాను రండి అని చెప్పి బైక్ ఎక్కించి పోయేసరికి ఏమైపోయింది, ఆడ డ్రైనేజీకి కొన్ని గుట్ట తవ్వినారు. ఆ గడ్డ తగిలి కింద పడిపోతే స్పాట్ లోనే మనోడు ఓపీ హాస్పిటల్ వేస్తారో తెలియదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏం చేయకూడదు చెప్పండి? ఏం చెప్తానండి మీకు? యాక్సిడెంట్ అనుకోకుండా జరిగేది. ఒకటి చూడండి, ఈట్లు పెట్టారు, ఈట్లు పెట్టిన మర్చిపోయిస్తారు. యథావిధిగా వచ్చిన చూస్తే సాక్షి విన్నాం కదా, ఈట్లో నీళ్లు బాగా మసాలాలు ఆగుతున్నాయి. అది కొంచెం ఏమైనా ఆ ప్లాస్టిక్ అది బ్రేక్ అయ్యి ఆ నీళ్ళు బయటకు వచ్చినాయంటే ఆ నీళ్ళు ఎక్కడ వరకు పోతాయో అక్కడ వరకు కరెంటు సప్లై అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నీళ్ళు నీళ్ళు తాగుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నీళ్ళు ఎక్కడ వరకు ఉంటుందో, ఆ నీళ్ళు ఎక్కడ వరకు పాడేస్తాయో అక్కడ వరకు కరెంటు విపరీతంగా ఉంటుంది. స్విచ్ బోర్డు పెడితే కరెంట్ ఏర్పడితే ఆ కరెంటు వేరే, ఆ షార్ట్ కొట్టేది వేరే ఉంటుంది. కానీ నీళ్ళలో నుంచి వచ్చే కరెంటు చాలా విపరీతంగా ఉంటుంది. మనిషి అక్కడే స్పాట్ చనిపోవడం. కాబట్టి కరెంటు చెలగాటము ఆడదు, నిప్పుతో చెలగాటము ఆడకూడదు. హల్లెలూయా. ఇట్లా మనం అనుకోకుండా ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతున్నాం. రాత్రి పడుకుని నిద్రపోతుంటావు, జరి నీ ముక్కు మీద నుంచో చెవుల కాడి నుంచో ఇట్లా ఇట్లా అట్లా పోయింటుంది. నువ్వు సీసీ కెమెరా పెట్టుకుని పడుకో, కింద పైన అన్ని సీసీ కెమెరా పెట్టేసి ఏం జరుగుతుంది? దేవుడు నన్ను ఎలా కాపాడుతున్నాడు. అన్నింటినీ పరిశీలించుకుంటా పోయినామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కంటికి కనబడే ప్రమాదాలు, కంటికి కనబడని ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుంచి పని పాట లేకుండా తండ్రి అయిన దేవుడు కునుకక నిద్రపోక ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడు. నీ రాకపోకలలో ఆయన ఉన్నాడు, నీకు కాపలా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా సురక్షితంగా ఉన్నావు. ఇంకా నువ్వు ఏం చేయకూడదు చెప్పండి? హల్లెలూయా. ఇంత భద్రత దేవుడి నుంచి మనం ఉండి మనం పొందుకుని కూడా దేవుడి కృతజ్ఞత లేని జీవితాలు జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేయడానికి ఊరికి అయిపోతాడు, సైలెంట్ అయిపోతాడు. ఆయన ఒకసారి సైలెంట్ అయిపోయాడంటే మన బ్రతుకులు ఏమైపోతాయి చెప్పండి? యోగు జీవితం లాగా మారిపోదు. శుభం బయటికి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు అనేది ఉంటే, పోయేటప్పుడు అశుభమే, వస్తున్నప్పుడు అశుభమే. కూర్చోండి ఏంటే, లేస్తే ఏంటే సైతానుడు మనల్ని కాస్తూ ఉన్నాడు. అందుకే సీమోను పేతురు తన శిష్యుల దగ్గర ఏమంటుందంటే, సాతానుడు మిమ్మల్ని చెల్లెడలు వేసి చెల్లించాలని చూస్తే నేను మీ కొరకు ప్రార్థన చేస్తానంట. హల్లెలూయా. ప్రార్థన చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. మనం ఎన్ని చేస్తాం? ఇంట్లో 10 మంది ఉన్నాము లేదా 5 మంది ఉన్నామంటే 5 మంది వారంతా ఇచ్చిన బట్టలన్నిటి ఉడుకుతాం. ఎందుకంటే పాత్ర ఉంటాడది నాకు చాలా బాధ అవుతుంది. ఆడికి వాషింగ్ మిషన్ కొనిచ్చినా కూడా అది దాంట్లో ఆమె తృప్తి అనిపించదు. తన చేతితో ఉతకాల, బట్టలు నీరు కావాలని
దొరుకుతుంది. క్రిమినల్ జంతువు 2 రోజులు మనిషి మెత్తగా ఉంటుంది. నడుము నొప్పి, చేతుల నొప్పి, ఆ నొప్పి. హల్లెలూయా. ఇన్ని చేయగలుగుతాం, రోజంతా పని చేయగలుగుతాం. వాచ్మెన్ డ్యూటీకి పెట్టి గేట్ ముందు నేను నిలబడి కంపెనీ దగ్గర రోజంతా నిలబడి ఉంటావా? ఇక్కడి నుంచి వస్తాడు ఒకసారి, మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి పోతాడు. వాళ్ళు వచ్చిన గేటు తీయాలా, ఇవన్నీ చేయాలంటే హల్లెలూయా గేట్ తెరవాలా మూయాలా? బ్రదర్ బాగా అనుభవం. ఆడ కంపల్సరీ ఇక్కడ ఉండే కదా. వేరే వేరే పనులు చేసే వాళ్ళు అట్లా పోయి గాలి పిలుచుకుని రావచ్చు. ఈ పనులు మాత్రము చాలా కట్టెట్ గా చేయాలి. హల్లెలూయా. ఇంకా చేయగలుగుతాము. 1 గంట, రోజుకు 1 గంట సేపు ఏదో ఒక సమయంలో, ఎనీ టైం, 24 గంటలు కాదు, ఎడ తెగకుండా. అంటే ఈ రోజు చేసిన ప్రార్థన మరలా ఇంకొక రోజు మానకూడదు, ఇంకో రోజు కూడా చేయాలి ప్రార్థన. గంట, అర్ధగంట చేస్తావా, అర్ధగంట, రోజు అర్ధగంట ప్రార్థన చేస్తా. ఎడ తెగదన్నమాట. ఆమె ఎడ తెగక అంటే ఏంటి? 24 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా ఈ నోట్ల స్తుతి స్తోత్రం ఉండాలా, ప్రార్థన ఉండాలా. హల్లెలూయా. పోయినసారి చెప్పిన ఏమని, అంబులెన్స్ పోయి అని పోతాడు, మన కళ్ళ ముందే పోతాడు. అయ్యో అయ్యో అనే దానికంటే ప్రభువా నీకు స్తోత్రమైన దేవుడు చెప్పాడు మోషేకు, ఎర్ర సముద్రం వైపు నీ చేతులు ఎత్తు అంటే ఎత్తేందని ఎర్ర సముద్రం 2 పాయలుగా చేతులు ఎత్తడం కూడా అది ఒక ప్రార్థన. దేవా, ఆ వ్యాన్ ఎవరున్నారో, అంబులెన్స్ ఎవరున్నారో అది కాపాడు తండ్రి అని ప్రార్థించారు. ఇంకెవరి గురించి చేయాలా? రాజుల గురించి చేయాలా, అధికారుల గురించి చేయాలా. ఆమె చెప్పండి. హల్లెలూయా. తాలూకు ఆఫీసులో పోయేదో పని చేసి రావాలంటే వారాల కొద్దిగా, నెలల కొద్దిగా తిరగాల తాలూకు ఆఫీసు. అంత నిర్లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ ఉంటారు. మరి వాళ్ళలో దేవుని ఆత్మ పని చేయాలి. దేవుడు చక్కబెట్టాల. చెప్పులు అరిగిపోయే వరకు తిరిగే అవసరం లేదు. ఒక పిచ్చిని గురించి నెలల తరబడి పోవడం రావడం ఉండదు. ప్రభు అక్కడ అంతా అధికారులు నీ ఆధీనంలో పెట్టుకోలేదా? పరలోకంలో నీ చిత్తము నెరవేర్చినట్టుగా భూలోకంలో ప్రతి వ్యక్తిలో నీ చిత్తము జరగాలనేనా? నీ చిత్తము దాటొద్దు తండ్రి. హల్లెలూయా. లంచం తీసుకునే వాడి యొక్క మనసు కూడా మారిపోవాలి. వద్దులేకపోనైనా ఈ లంచం తీసుకుని నేను రోగాలు తెచ్చుకుంటున్నాను, నా కుటుంబం అంతా అష్ట కష్టాలు పడుతున్నాయని చెప్పి తెలుసుకుని లంచం తీసుకునేవాడు పైన నేను చేసే ప్రార్థన. ఆమె ఇది దీని కొరకు దేవుడు మనం చేశాడంట. లోకంలో నుంచి వేరుపరిచి రక్షిస్తున్నాడు. చదవడం వాక్యం చదవము. చూడండి, నేను సొంతంగా చెప్తుంటే మీరు వినకండి, కానీ వాక్యంలో చెప్తుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరేం చేయాలా? దానిని అమలు పెట్టాలా? ముట్టుకోండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే బాగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. వాడి శత్రువు కావచ్చు, మనకు విరోధి కావచ్చు, వారి గురించి ప్రార్థన చేయాలా. దేవా, ఆ వ్యక్తిలో మార్పు రావాలా, అది నీకు ఇష్టమైన రీతిగా మార్పు రావాలని ప్రార్థన ప్రతి మనుషుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా చదువుతాం. రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి,
విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను సేవలని ఏం చేస్తున్నాడ? హెచ్చరిస్తున్నా. ఆజ్ఞ జారీ జరుగుతున్నా. హల్లెలూయా. ఈ ఆజ్ఞను ఎవరు గ్రహించాడు? మీరిపోవద్దు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి బిడ్డరా, ఎడతెగక ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థనలో అందరి కొరకు చేయాలి. డైరెక్ట్ గా నీ గురించి పోకూడదు. డైరెక్ట్ గా అయ్యా నాకు అప్పు ఉన్నాయి, అయ్యా నాకు ఇల్లు కట్టుకోవాలా, అయ్యా నాకు పెళ్లి కావాలా, అయ్యా నాకు పిల్లలు పుట్టాలా, ఇవి డైరెక్ట్ గా పోవద్దు. నీ గురించి దేవునికి తెలుసు. నువ్వు అడగక మునుపే నీకు అక్కడగా ఉన్నావు అన్ని ఎవరు తెలుసా? తండ్రి అయిన దేవునికి తెలుసు. కానీ నీవు ఇతరులు కూడా దేవుడు నిన్ను ప్రేమించినట్టుగా ప్రేమిస్తావా లేదా అనేది అక్కడ వ్యక్తం కావాలా ఈ ప్రార్థనలో. హల్లెలూయా. ఎట్లా చేయాలి ప్రార్థన? భారంగా చేయాలి. ఒక అధికారి గురించి చేస్తున్నామంటే అధికారికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ అధికారి తన అధికారాన్ని అమలు చేసుకోవాలా. దాన్ని నిర్వర్తించాలంటే అతనికి పై అధికారి ఒత్తిడి ఉంటుంది. అతనికంటే పై అధికారి ఏదంట కంట్రోల్ ఆయన ఉండాల. ఉంటూ తన అధికారం నిర్వర్తించాల. కాబట్టి ఈ అధికారం అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవా వాళ్ళకి మంచి మనసు ఏనైనా, ప్రేమించే మనసు ఏనైనా, క్షమించే మనసు ఏనైనా అని చెప్పి మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వారి యొక్క అధికారాన్ని ప్రార్థన మనము ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు వారు చేశారట, దేశాన్ని తర్వాత సమాజాన్ని న్యాయబద్ధంగా క్రమంగా అభివృద్ధిలోకి చేస్తారు. ఆ దేశం యొక్క క్షేమమే, చెప్పండి, ఆ దేశం యొక్క క్షేమమే మన క్షేమం. హల్లెలూయా. ఈ దేశము క్షేమంగా ఉందంటే ఆ క్షేమము నీకు కూడా వస్తుంది. నువ్వు అడగాల్సిన పనులే. ప్రత్యేకంగా దేవా నాకు క్షేమం కావాలి, నా పిల్లలు కావాలి అడగాల్సిన పని లేదు. అడగకుండానే ఇచ్చే దేవుడు అంటే హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. సమయము దీని దగ్గర గడపడానికంటే కొంచెం మోకలేస్తాను. నా ప్రార్థన ఏదో ఒకరికి సహాయం అవుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ దేశంలో కాకపోతే వేరే దేశంలో కానీ నీ ప్రార్థన, నీ కన్నీటి, నీ విజ్ఞాపన ఎవరికో సహాయం అవుతుంది. ఇలా ఒకవేళ నీ సినిమా దాని దగ్గర ఫోన్ లేదా అది లేదా అని చెప్పి ఏమి లేకుండా ఈ చెట్టు చూసుకుంటా, ఈ చెట్టు కొమ్మలు చూసుకుంటా, ఈ ఆకులు చూసుకుంటా ఆ రోజంతా గడపేదానికంటే సృష్టిని చూసుకుంటా ఉండేదానికంటే సృష్టికర్త ఆయన కార్యాల గురించి తలపోసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవానికి స్తోత్రమైన నీకు వందనాలు. హిమాలయ పర్వతం ఉంటుంది, మంచి కొండలు ఉంటాయి. ఆ మంచి కొండలను బట్టి నీకు స్తోత్రమైన ఆ మంచి కొండని మన క్షేమం కొరకే దేవుడు పెట్టిస్తాడు. కొన్ని చోట్ల మేము చూసినాము, యూకే అక్కడ ప్రాంతంలో దేశంలో కారు నిలబడితే మనకి దుమ్ము పడుతుంది. కారు దుమ్ము పడదు, మంచి గడ్డలతో నిండిపోతుంది. హల్లెలూయా. మనం ఇక్కడ బ్రిడ్జ్ వాడతాం, వాళ్ళు బ్రిడ్జ్ వాడాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్ళినా బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ లోనే మన జీవనం చేయాలి. ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి అదేంటంట -డిగ్రీలో ఉంటుందంట. అంటే మనకు తెలియదు, అది చదువుకున్న -3 అంతా చెప్పినారు. అంటే అంత చలి, అంత మంచులో కూడా అక్కడ జీవనం చేస్తూ ఉంటాం. నీ ప్రార్థన వాళ్ళు సహాయం చేయదా? మనుషులందరి కొరకు ప్రార్థన అంటే ఈ దేశం ఒక్కదాని గురించే కాదు, ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీకున్నది. దాని నుంచి నీకేమడుగుతుంది? నెమ్మదిగా బ్రతుకుతావు, సుఖంగా ఉంటావు. హల్లెలూయా. నీవు సుఖంగా ఉండాలా, నువ్వు నెమ్మదిగా ఉండాలా అంటే ఏం చేయాలా? ఇవి చేయాలా?
ఏం చేయాలా? హల్లెలూయా. నేను ఒక 100 పేర్లు చెప్తాను. ఆ 100 పేర్లు మీరు చదివే లోపల సుమారుగా ఒక 15 నిమిషాల నుంచి ఒక అర్ధ గంట అవుతుంది. 100 మంది పేర్లు ఇక్కడ. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేశంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? చదువుతున్నారు చెప్పండి. కాలేజీకి వెళ్తున్నటువంటి ఎవరి పిల్లలు చెప్పాల. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? చాలా కాలం కిందటైనారు 200 దేశాలు ఏమో చెప్తారు. ఆ దేశం పేరు చెప్పి ప్రార్థన చేయగలగాల మనం. అమ్మాయి చెప్పండి. హల్లెలూయా. ఈ దేశము మన శత్రు దేశం అంటే కూడా ప్రార్థన చేయాలి. ఆ శత్రుత్వము మారిపోవాలని ప్రార్థించాలి. వాళ్ళు ఉన్నటువంటి క్రూరత్వం పోవాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు ఉన్నటువంటి కఠినత్వం పోవాలని ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి. చేయకపోతే వాళ్ళు కఠినత్వం చూపిస్తారు, వాళ్ళ క్రూరత్వాన్ని చూపిస్తారు మన మీద. అవునా? హల్లెలూయా. నీకు శత్రువు ఉన్నావు అనుకోండి, చేసుకోవాలి ఏమంటే నీ శత్రువుని ప్రేమించమన్నాడు. నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయగలిగిన దగ్గర వాళ్ళు ఉన్నటువంటి క్రూరత్వము కలిగిపోతుంది. ఆమె చెప్పాలి. మంచి మనసు వస్తుంది. క్రీస్తు యేసు యొక్క మనసు వాళ్ళు రావడంతో ఏంటంటే వాళ్ళు నిన్ను ప్రేమించడము, నిన్ను క్షమించడము, హల్లెలూయా, నీతో కలిసి తెలిసి ఉండడానికి వాళ్ళు వస్తారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ మానవ కులానికి మానవుడే వ్యతిరేకంగా నిలబడితే మానవ కులం నిలబడదు. కాబట్టి మనుషులందరూ మరణించారంట. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలా, దయ కలిగి ఉండాలా, క్షమించే హృదయం కలిగి ఉండాలా. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. ఇటువంటి ప్రార్థన హృదయం కలిగి నువ్వు ప్రార్థించ చాలు. నీ ప్రార్థన వెంటనే విని దేవుడికి ఆశీస్సులు పంపించేవాడుగా ఉంటాడు. అందులో లేచులు పడి ప్రార్థన చేద్దాం. ప్రభువానికి వందనాలైనా గణదేవకుండా చేసే ప్రార్థన నాకు, నా కుటుంబానికి నేను ఇది మొదలుకొని నైనా మాకు అడుగు వేయించాలి. అవును తండ్రి, ఎల్లప్పుడూ మీలో సంతోషంగా ఉండాలి. ఏదో కలపాలు, ఏదో ఫ్రెండ్స్, ఏదో చుట్టాలు, బంధువులతో లేదా కాలం గతించిపోతున్నది, సమయము గతించిపోతున్నది, గాలికి పొట్టులాగా కాలము సమయము గతించిపోతున్నది. ఈ జీవిత విధానం అంటే ఈ జీవితాన్ని ఖర్చు పెడితే ఎలాగ ప్రభువా? తండ్రికి వందనాలయ్యా. పరలోకం కొరకు, నీ నిత్యత్వం కొరకు లేదా నేను పాటు పడేవాడిగా, ప్రయాసపడేవాడిగా నేను మమ్మల్ని రక్షించినావు తండ్రి. అనేక రక్షణ కొరకు కూడా నేను ప్రార్థించేవాడిగా, విజ్ఞాపన చేసేవాడిగా, సమయం దొరికినప్పుడు తండ్రి నీ సముఖంలో గడిపే భాగ్యాన్ని ధన్యతను లేవా నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు దయచేయగా తండ్రికి వందనాలయ్యా. మేమంతా భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించి నిన్ను వెంబడిస్తున్నామయ్యా. ప్రభువానికి స్తోత్రమయ్యా. నువ్వు చెప్పావు రాజుల కొరకు ప్రార్థన చేయకున్నావు తండ్రి. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించమన్నావు. ఎడతెగక ప్రార్థించమన్నావు. సమయాన్ని పోనీయంగా ప్రార్థించమన్నావు. దేవానికి వందనాలయ్యా. అటువంటి ప్రార్థన జీవితాన్ని ఈ రోజుల సంవత్సరంలో మాకందరికీ నీవు అనుగ్రహించుగాక. ప్రార్థన, విజ్ఞాపన, ఆత్మ సంఘమంతటి ప్రతి వ్యక్తి మీద ఓ భావం వలె దిగి వచ్చుగా సమస్త ఘనత, మహిమ, ప్రభావం ప్రభువు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. God bless you.